అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మన కుటుంబాలు దీవించబడలేకపోతున్నాయి అంటే అన్నీ బాగానే ఉన్నాయి. భక్తి బాగానే ఉన్నది, విశ్వాసం బాగానే ఉన్నది, నిరీక్షణ బాగానే ఉన్నది, వాక్యము కూడా బాగానే ఉన్నది, అపోస్తులిక బోధ, ప్రతి ఆదివారము రొట్టెలో ప్రభు బల్లో పాలుపంపులు పొందుతూ ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంఘ నియామక కూటాల్లో పాలుపంపులు పంచుకుంటూ ఉంటున్నాం. కానీ ఎందుకు దీవించబట్టలేదు? కారణం ఏమిటి? దేవుని ఆశీర్వాదాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ రావడం లేదు. నెత్తి మీదకి వచ్చి ఆగిపోతున్నాయి. ఏంటి? నెత్తి మీదకి వచ్చి ఆగిపోతున్నాయి. కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా, విన్న వాక్యమును మనలో ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే నీ కన్నీటి ప్రార్థనే. నీవు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, తడపాలి, విత్తనము తడపాలి, విశ్వాసమును తడపాలి. నీ విశ్వాసము, నీ నమ్మక తడాలి, తడిచిపోవాలి. తడిచినప్పుడే నీ విశ్వాసము అంకురము దాలుస్తూ ఉంటుంది. తడిచినప్పుడే ఆ విత్తనములో నుంచి మొక్క పైకి వస్తూ ఉంటుంది. తడిచినప్పుడే దేవుని సన్నిధానములో నీకు విరిగి నలిగిన మనసు వస్తూ ఉంటుంది. విరిగి నలిగిన మనసు భూమిలోనికి క్రిందకు వేర్లు తన్నుట, భూమిలోనికి క్రిందకు వేర్లు తన్నుట, విశ్వాసములోనికి బలమైనటువంటి వేర్లు తన్నుట. దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది లేదు. ఒకవేళ ఎవరో అరాకొర చేస్తే సరిపోదు. నీ జీవితమును గురించి నీవే కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకు కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రవక్త ఒకడే చేస్తే సరిపోదు. ఇర్మియా ఒకటి చేస్తే సరిపోలేదు. ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్ళు ఊటలుగా చేసుకున్నాడు, కన్నీళ్ళు జలమయముగా చేసుకున్నాడు. కానీ అంత ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వీధులలో యవనస్తులు మూర్ఛిల్లుతున్నారంట. వీధులలో యవనస్తులు మూర్ఛిల్లుతున్నారు. పాపం వాళ్ళు చదువుకున్నారు, కానీ వారికి సరైనటువంటి ఆదరణకరమైనటువంటి జీవన భృతి దొరకలేదు. యవనస్తులు చదువుకున్న తర్వాత వారు చదువుకుని తగినటువంటి జాబ్ రాకపోతే వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళలో ఉన్నటువంటి మనోవేదన ఎంత ఉన్నత స్థాయిలో ఉంటుందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కారణం, వాళ్ళ కొరకు కన్నీరు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, వారి కొరకు దేవుని సన్నిధిలో అడ్డుపడేవాళ్ళు లేరు. ఏ ఒక్కరు ఉంటే సరిపోదు, ఏ ఒక్కరు ఉంటే సరిపోదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి ఈ విలాప వాక్యములు 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రబెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎట్టుము. ప్రతి వీధి మగను ఆకలిగొని నీ పిల్లలు ప్రతి వీధి మగను వారి ఆకలిగొని మూర్ఛిల్లుతూ ఉన్నారు. అయ్యో, నాకెందుకు ఇలా జరిగింది? చదువుకున్నానే, ఒంటిలో శక్తి ఉన్నదే, మెదడు నిండా జ్ఞానం ఉన్నదే, జ్ఞానము కూడా నాకు ఎందుకు పనిచేయడం లేదు? శక్తి ఉన్నది, బలం ఉన్నది, కానీ బలము కూడా ఎందుకు పనిచేయడం లేదు? విద్య ఉన్నది, కానీ విద్య వలన నాకు నిరాశ ఎదురవుతుంది అని యవనస్తులు, నీ పిల్లలు, యవన బిడ్డలు మూర్ఛిల్లుతూ ఉంటున్నారు. ఉద్యోగాలు లేక, వారికి సరైన కష్టానికి సరైన ఫలితం రాక
మూర్ఛిల్లుతూ ఉంటున్నారు. కారణం ఏమిటి? నీవు వారి కొరకు కన్నీటితో ప్రార్థన. అందుకని రేయి మొదటి జాము లేచి ప్రార్థన. ఎవరి కొరకు? మొరపెట్టమన్నాడు, కన్నీరు కార్చమన్నాడు. ఏముంది? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కన్నీటితో మనం ప్రార్థన చేయలేకపోతున్నాము కనుకని మనము వర్ధిల్లలేకుండా ఉన్నాము. మన లేకపోతున్నాం. కష్టపడి సంపాదన ఇంటికి వస్తుంది కానీ దానివల్ల తృప్తి లేదు మనకి. భోజనం చేస్తున్నాము కానీ దానివల్ల మనకి సంతోషము లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కారణం ఒకటి, నీ జీవితంలో నీకు కలుగుతున్న శ్రమలు చూసి నువ్వు దేవుని దగ్గర పసిపిల్ల వలె కన్నీరు కార్చాలి. అందరి ముందు కన్నీరు కార్చలేకపోవచ్చు, కానీ ఒంటరిగా ఉంటావు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, ఏడవాలి. నీ పిల్లల కొరకు ఏడవాలి. అయ్యో ప్రభు, ఆ పిల్లలు నువ్వు ఇచ్చావు నాయన, ఆ పిల్లలు నువ్వు ఇచ్చావు, ఆ పిల్లలు నువ్వు దీవించు తండ్రి. ఈ భూమి మీద ప్రయోజకులు అవ్వాలి, ఈ భూమి మీద విశ్వాసము యోధులు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి. వారి నామమును మహిమ తేవాలి, వారు రక్షించబడాలి, వారు సమాజానికి మార్గదర్శకులు అవ్వాలి, సమాజాన్ని తట్టు మళ్లించాలి తండ్రి. వారి విశ్వాసమును బలపరచు, రక్షణ బలపరచు, వారికి అవమానం కలగకుండా కాపాడు ప్రభు అని చెప్పేసి నీ బిడ్డల కొరకు రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, విత్తనము మంటి పెడ్డల మధ్య ఏం చేస్తుంది? కుళ్ళిపోతూ ఉంటున్నది. విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోతూ ఉంది. శ్రేష్టమైన వాక్యమా కాదా అంటే శ్రేష్టమైన వాక్యమే. దేవుని బిడ్డలారా, నీరు కరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఆహారము దొరికింది. నోట్ చేసుకొని ఈ మాట. నీరు కరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు పరలోకపు మన్నా దొరికింది. వాళ్ళకి ఆకాశపు ధాన్యం వాళ్ళకి దొరికింది. అంతకుముందు మంచుగడ్డ కురిచేది, మంచుగడ్డ మీద దేవుడు ఆహారం కురిపించేవాడు. ఆ మంచుగడ్డలో కూరుకుపోయేది ఈ ఆహారం, లోపలికి చొచ్చుకుపోయేది. అప్పుడు ఎండ కాసిన తర్వాత, మంచంతా కరిగిపోయిన తర్వాత, అప్పుడు గుప్పెడికి దొరికినంతగా ముద్దలుగా వాళ్ళకి ఏం చేసాయి? దొరికేవి. అవి తిన్నప్పుడు తేనె వలె అపూపము అంటే రుచి. ప్రభునందు ప్రియమైన వారు అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. వాక్యము మనలో ఫలించాలంటే నీవు లేచి రేయి మొదటి జామున నువ్వు కన్నీరు విడవాలి. కన్నీరు విడవనంత కాలము ఎంత శ్రేష్టమైన వాక్యం వినండి, ఎంత మంచిగా మీరు పెదవులతో మాట్లాడండి, చేతులతో ఎంత మంచిగా కష్టపడి పని చేయండి, అమూల్యమైన కానుకలు ఇవ్వండి. నీ మనసు తృప్తి పడుతుందేమో కానీ నీ హృదయమును చూసి దేవుడు కన్నీరు కరుస్తూ ఉంటాడు. నీ హృదయము నాకు దూరంగా ఉందంటూ ఉంటాడు. అబ్రహాము కన్నీటితో దేవుని ఎదుర్కొన్నప్పుడు దాటిపోయాడా? దాటిపోలేదు. దేవుని బిడ్డలారా, హన్నా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వినకుండా వెళ్ళిపోయాడా? లేదండి. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగుని ఎంతోమంది భక్తులు కన్నీరు విడవగా కరిగిపోయే మనసండి అయింది. ఎన్ని పనులను చేయి కరగడు కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు కరిగిపోతాడండి. ఆయన కరిగిపోయి జాలిగల మనసుతో అయిపోతాడు. ఆయన మన మీద ఏం చేస్తాడు? ఆయన జాలి పడుతూ ఉంటాడు. సర్లే, నీ కోరిక నేను తీరుస్తానులే, నీ పిల్లలను ప్రయోజకులుగా చేస్తానులే. మేము ఈరోజు నీ స్థితిలో ఉండడానికి కారణము మా అమ్మ చేసిన కన్నీటి ప్రార్థన. ఆవిడే, మా అమ్మగారు ఇంత శ్రేష్టమైన వాక్యం వినలేదు, ఇంత
చక్కటి సహవాసము కూడా లేడు వాళ్ళకి. ఒకరి విశ్వాసమును ఒకరు పురుగొలిపేవారు లేరు అక్కడ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయినా సరే ఆమె చేసింది ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేసేది. ఎప్పుడో లేచిపోయేది, 3 గంటల టైంలో లేచిపోయేది, మూలకెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేది. దేవుని బిడ్డలారా, 3 పిల్లలు గారు ఇంచుమించు 68 మంది ఆమె సంతానం. 68 మంది కూడా ఆమె వారి రక్షణలో ఉన్నటువంటి వాళ్ళే. చిన్న పిల్లతో సహా చెప్తున్నాను నేను. వాళ్ళందరూ కూడా రక్షణలో ఉన్నటువంటి వారే. ఎలా జరిగింది అంటే ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరు రావాలి. మన కళ్ళల్లోంచి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? హృదయము లోపల నుంచి రావాలి. ఏమండి? ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుంచి రావాలి. కన్నీటి ప్రార్థన రావాలి. అప్పుడు విన్న వాక్యము నీ హృదయములో నెరవేరుతూ ఉంటుంది. అప్పుడు యోషియా వలె నువ్వేం చేస్తావంటే దేవునితో ఒక చక్కటి నిబంధన చెయ్యాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవునితో ఏం చేయాలి? నిబంధన చేయాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ దర్శనానికి లేక ఆ మాటకు లేక ఆ కళకు వశుడైపోయిన వాడు ఎవరు చెప్పాను మీకు. ఏసేపు ఆ దర్శనం ఆ కళను మర్చిపోలేదండి. సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా కళను మర్చిపోలేడు. దాని కొరకు ఎదురు చూసిన వాడు ఆ కళ నెరవేరిన తర్వాత ఆ కళకు విధేయుడైపోయాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? దేవుడే నన్ను ఇక్కడ రప్పించాడు కానీ మరొకరి వలన జరిగిన కార్యము కాదు. ఎందుకంటే దేవుడు భవిష్యత్ జ్ఞాని. ముందు ఏం జరగబోతుందో ఎరిగినటువంటి వాడు. ఇశ్రాయేలు దేశానికి లేక ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నా ఎరిగినటువంటి వాడు, కరువులు వస్తున్న ఎరిగినటువంటి వాడు, బాధలు వస్తున్న ఎరిగినటువంటి వాడు కనుక ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి ఈ కరువు కాలము మిమ్మల్ని పోషించడం కొరకు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అన్నలారా, దీని గురించి బాధపడకండి, నేనేదో చేస్తానని మీరు అనుకోకండి. దేవునికి భయపడినటువంటి వాడు. నిజంగా దేవుడు యోసేపుకి ఇచ్చిన కళకు ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, నేను అడుగుతూ ఉంటున్నా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన సంఘానికి నువ్వెంత కమిట్మెంట్ కలిగి ఉన్నావు? దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క వాక్యములో పెంచుతున్నటువంటి, పోషిస్తున్నటువంటి సేవకునితో నీవెటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నావు? ఎటువంటిది నీ కమిట్మెంటు? దేవుని వాక్యమును నేను నెరవేరుస్తూ ఉన్నాను చెప్పగలిగినటువంటి హృదయపూర్వకమైన విశ్వాసము నీకున్నదా? నెహెమ్యా అంటూ ఉన్నాడు, ప్రభువా, ఇది హృదయపూర్వకంగా చేశాను, తండ్రి నీ కొరకు చేశాను, కాబట్టి తగిన కాలములో నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, హృదయపూర్వకముగా దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నామా? లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రార్థన మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు పెదవులతో దేవుణ్ణి ఘనపరచాలనుకుంటున్నారు కానీ హృదయపూర్వకముగా దేవుణ్ణి ఘనపరచలేకపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకముగా దేవుణ్ణి ఘనపరచాలి, అది కోరుకుంటున్నాడు దేవుడు. ఎంతోమంది రాజులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించారు కానీ ఈ యోషియా కాలంలో అయితే అతడు హృదయపూర్వకముగా దేవుని వాక్యముని వెంబడించాలని తను ఏం చేశాడట? నిబంధన చేసుకున్నాడు. బైబిల్ గ్రంథములో మోయాబు స్త్రీ అనేటి రూతు కూడా ఏం చేసింది? ఎవరితో నిబంధన చేసుకున్నది?
దేవునితో నిబంధన చేసుకున్నది. ఆ నిబంధన అతతో మాట్లాడుతూ ఉంటున్నది. ఆకాశం మీదైనా భూమి మీదైనా నీవే నా దేవుడవు. ఈ దేవుని నా అత్త పరిచయం చేసింది. నీవే నా దేవుడవు దేవా, బ్రతుకైనా చావైనా నీతోనే తండ్రి అని చెబుతూ అతతో మాట్లాడుతూ ఉంటున్నది. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరిచ్చు. అంత కమిట్మెంట్ హృదయపూర్వకముగా. అప్పుడు నయోమి అనుకున్న, ఈమె హృదయము నాతో వచ్చుట కుదిరినదని అనుకున్నది. అప్పటి నుంచి మళ్ళీ మాట, అమ్మ వెనక్కి వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నాన్న దగ్గరికి వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో, నీ దేశం దగ్గరికి వెళ్ళిపో అన్న మాట మరలా మాట్లాడలేదు. నిత్యము చేసుకున్నది. నిత్యము చేసుకొని కష్టపడే మనసును దగ్గరకు తెచ్చుకుంది. హల్లెలూయా. శ్రమపడే మనసును దగ్గరకు తెచ్చుకుంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగి ఉండటం ఏంటి, దేవుని దగ్గర నిబంధన చేసుకోవడం ఏంటి, చేలోకి వెళ్ళి పని చేస్తూ ఉంటున్నది. చేలోకి వెళ్ళి ఏం చేస్తుంది? పని చేసుకుంటూ ఉంటుంది. ఎన్నులు ఏరుకుంటూ ఉంటున్నది. ఎందుకంటే భోజనము కొరకు ఎన్నులు ఏరుకుంటూ ఉంటున్నది. తన జీవన భృతి కొరకు పని చేసుకుంటూ పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవునితో నిబంధన చేసుకున్న మనము కూడా చేతులతో కష్టపడి పని చేయడం నేర్చుకోండి. మన దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ఒకడు కష్టపడతాడు, 10 మంది తింటారు. ఒకళ్ళు కష్టపడతారు, 10 మంది తింటూ ఉంటారు. నేను ఎరుకో పట్టణం వెళ్ళినప్పుడు మేమందరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. త్రీ స్టార్ హోటల్ రెస్టారెంట్ అది. ఆ రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నప్పుడు రెస్టారెంట్ దగ్గర ఒక చిన్న బాలుడు, ఇంచుమించు 8 సంవత్సరాల వయసు ఉంటుంది. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు, అంతకంటే చిన్నోడే, బాగున్నాడు చక్క. అతని దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, చూడముచ్చట కలిగినట్టు వస్తువులు ఉన్నాయి. కొన్ని దండలు ఉన్నాయి, కొన్ని పిల్లలు కొనుక్కొని వస్తువులు ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్ళి నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. అలాగే ఇంగ్లీష్ కొంచెం వచ్చి వాళ్ళేమో వాళ్ళు మాట్లాడేది హిబ్రూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాడి నేమ్ అంటే చెప్పాడు, నువ్వేం చదువుకుంటున్నామంటే చెప్పాడు. మరి చదువుకుని ఈ పని చేస్తున్నామంటే, నేను స్కూల్కి వెళ్తాను, మళ్ళీ నేను ఈ యొక్క వ్యాపారం కూడా ఇది ఇక్కడ హోటల్ దగ్గర కూర్చొని ఈ వస్తువులు కూడా అమ్ముతూ ఉంటాను. అంటే డాడీ ఏం చేస్తాడు? డాడీ ఉద్యోగం చేస్తారు. మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అని మొత్తం అందరూ కూడా ఏదో పని చేస్తారట, ఏదో పని చేస్తూ ఉంటారు. నిజంగా అతను చూసి ముద్దు పెట్టుకున్నానండి. అతన్ని ఆ రెస్టారెంట్ దగ్గర చాలాసేపు మాట్లాడాను. బాబు దగ్గర మాట్లాడినప్పుడు, అటు రోజుకి నువ్వు ఎంత సంపాదిస్తావంటే, రోజుకి నేను $10 సంపాదిస్తానన్నాడు. రోజుకి $10, $10 అంటే లాభం మాట అండి. $10 సంపాదిస్తాడటండి. $10 అంటే $10 ఎనఫ్, చాలు అంటూ ఉండే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను అనుకుంటున్నాను, ఇంటి కుటుంబంలో అందరూ కష్టపడితే ఆ కుటుంబంలో ఏముంటుందండి? అమ్మ కష్టపడుతుంది, నాన్న కష్టపడుతున్నాడు, పిల్లలు కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ కుటుంబం ధనముతో నింపబడుతుందా, లేముతో నింపబడుతుందా? ధనముతోనే నింపబడుతూ ఉంటుంది. కష్టపడే మనసు మనకు ఉండాలి. మన జీవితంలో కష్టపడే మనసు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుని బిడ్డలు ఎప్పుడు కష్టపడినంత కాలం వాళ్ళు బాగుపడ్డారు, కానీ సుఖపడినంత కాలం వాళ్ళు చెడిపోయారు. అపోస్తలుడైన పౌలు కూడా సువార్త ఎలా చేస్తున్నాడు? కష్టపడి చేస్తున్నాడా, సుఖపడి చేస్తున్నాడా? కష్టపడి తన చేతుల్లో కష్టపడి పని చేసుకుంటూ ఉంటున్నాడు. అద్దె వెంట ఉండి చేతులతో కష్టపడి పని చేసుకుంటూ జీవనం గడుపుతూ దేవుని సువార్త ప్రకటించినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు గారు. కష్టపడే మనసు మనకు ఉండాలి. యేసేపు కూడా దర్శనం వచ్చినప్పుడు కూడా, దేవుని వాక్యం వచ్చినప్పుడు కూడా, శ్రమల్లో కూడా, జైల్లో కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటున్నాడు. కానీ తన ప్రార్థనా సమయంలో మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు.
కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుడు యోసేపు మొర ఆలకించాడు. యోసేపుకున్నటువంటి సకల దరిద్రమంతా కూడా ఏం చేశాడు? తీసవతలు పారేశాడు. ఐగుప్తు దేశానికి రాజుని చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొర్దెకై కూడా కన్నీటి తెంచి గోను పట్ట కట్టుకుని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకుందామని. హల్లెలూయా. ఏంట లోపము? కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతుంది. ప్రభువా, నా బ్రతికిలాగా అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను వ్యధలు పడుతూ ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, నా బ్రతుకును మార్చవని కన్నీటితో నువ్వు ప్రార్థన ఎప్పుడైనా చేసావా? రోగాలు నా మీద దాడి చేస్తున్నాయి, రుణబాధలు నా మీద దాడి చేస్తూ ఉన్నాయి, తెలుసో తెలియక వెళ్ళిపోయిన మార్గం ఉండగా నా కన్నీటి ప్రార్థన దయచేతని, నా కన్నీళ్ళు ఊటలుగా చేయమని ఏనాడైనా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసావా? కన్నీటి ప్రార్థన ఎప్పుడు దాటిపోడండి. ఆయన వస్తాడు నీ కుటుంబం, నీ జీవితంలోకి వస్తాడు. నీ జీవితం ప్రతి సమస్యను పంచుకుంటాడు, కలగజేసుకుంటూ ఉంటాడు. ఆయన నిన్ను చూడడానికి, చూసి వెళ్ళిపోవడానికి, నేను దాటిపోవడానికి కాదు ఆయన వచ్చింది. నీతో కష్టాలు పంచుకోవడానికి వచ్చినటువంటి వాడు, నీ బాధల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి వాడు, నాకు మొర్ర పెట్టమని చెప్పినటువంటి వాడు ఎవరండి? ఆయనే కదా. ఆ కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అబ్రహాం ఎంత కన్నీరు కార్చాడో దేవుని సన్నిధిలో. అబ్రహాం ఎంత కన్నీరు కార్చాడో, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. ఆ బాధలను దిగించడానికి కారణం తన కన్నీటి ప్రార్థనే. ఒక్కళ్ళిద్దరం కారిస్తే సరిపోదండి. అందరము కూడా దేవుని పాదాలు తడిపేయాలంటే, దేవుని పాదాలు తడపాలి, కడగాలంటే దాటిపోడు. కన్నీటి ప్రార్థన చూసి సాగిపోతూ ఉంటాడు. భర్తమయ్యి దారి ప్రక్కన గుడ్డివాడున్నాడు, కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని కేకలేస్తూ ఉన్నప్పుడు, యేసుప్రభు వారు జనసమూహంలో మన వేల మంది ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కుష్ఠరోగి, బొచ్చబట్టు నడుక్కుంటున్న కుష్ఠరోగి ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఆ మాటలు యేసయ్య చెవిలో వచ్చినవి. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు ఆయన కేకలేస్తున్నప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, వెళ్ళి అతను తీసుకురండి అని చెప్పి అంటున్నాడు. పట్టించుకునే దేవుడు అండి, విడిచిపెట్టే దేవుడు కాదు. మనము దేవుని దగ్గర కన్నీటితో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యలకు దూకే దేవుడు ఆయన. ఈయనొక్కడే ఈ భూమి మీద ఎవరు లేరు ఇలాగా. నువ్వు రోగాల్లో ఉన్నప్పుడు కూడా ఆ రోగం మధ్యకి దూకేవాడు ఈయనే, నీ సమస్యల దగ్గర దూకేవాడు ఈయనే. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యము ఫలించాలి, వాగ్దానాలు పొందుకోవాలి, వాగ్దానాలు ఆ జీవితాలు అనుభవించాలంటే నీ జీవితంలో ఉండవలసినటువంటి ఈ కన్నీటి ప్రార్థనే ఉండాలి. ఇప్పటికీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ప్రభువా నాకు ఈ కన్నీటి ప్రార్థన సరిపోతుంది, ఆయన ఇంకా కావాలి, ఇంకా నాకు కన్నీరు కావాలి, ఇంకా కన్నీరు కార్చాలి, సరిపోదు. కొన్నిసార్లు మీ మధ్యన కన్నీటితో మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు నేను వ్యక్తిగతంగా అయితే మోకరించినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ కన్నీళ్ళు అలా కారుతూనే ఉంటూ ఉంటాయి. దేవునితో మాట్లాడుకుంటూనే ఉంటాను. నన్ను నడిపిస్తున్నది అది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ కన్నీటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. వాక్యం విన్నామని కాదు, విన్న వాక్యం ఫలించాలంటే కన్నీటి ప్రార్థన
బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. విన్న వాక్యము నిలిచి ఫలించినట్లు, విత్తనం మొలకెట్టినట్లు నీ చేనిని నీవే తడుపుకోవాలి, నీ చేనికి నీరు నీవే పెట్టుకోవాలి. ఆ తూములు ఏంటంటే నీ 2 కళ్ళే. ఆ చేను తడిపేది నీ 2 కళ్ళే. ఆ కళ్ళలోంచి నీళ్ళు రావాలి. దావీదు కన్నీరు కార్చాడు. దావీదు పరుపు తేలగొట్టుకున్నాడంటే ఎందుకు తేలగొట్టుకున్నాడు? దావీదుకి ఏం తక్కువని? అయ్యో నీ ప్రజలు ధర్మశాస్త్రం విడిచి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ విషయమై నేను కన్నీరుతో ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి దావీదు దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటగా యూదుల కొరకు అందరూ కొరకు కన్నీరు కాడికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కనీసం నీ కొరకు, నీ కుటుంబం కొరకు అని కన్నీరు కార్చలేవా? మనుషుల దగ్గర ఏడడం కాదు, దేవుని దగ్గర ఏడాలి. మనుషుల దగ్గర ఏడిస్తే అవమానాలు ఎందులో వస్తాయి. దేవుని దగ్గర ఏడిస్తే ఘనత వస్తుంది, విడుదల దొరుకుద్ది, విమోచన దొరుకుద్ది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోషియా చేసినటువంటి ప్రార్థన ఏంటండి? నేను ఆయనతో నిబంధన చేసుకున్నాడు, ఇక నుంచి నీ వాక్యము ప్రకారముగా, నీ నిబంధన ప్రకారముగా, నీ లేఖనాల ప్రకారంగా నడుచుకుంటానని యోషియా దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు, సొలొమోనుని జ్ఞాపకం చేసుకున్నాడు. అధ్యాయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దావీదుని, సొలొమోనుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు, నిబంధన చేసుకున్నాడు. ప్రభు ఇక నుంచి ఈ పని నేను చేస్తాను ప్రభు అని చెప్పేసి. యోషియా నిబంధన చేయక మునుపు దేవుడే అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు నీతో నాతో కూడా ఏం చేశాడు? చేశాడా లేదా? ఎలా చేశాడు దేవుడు మనతోటి? తన కుమారుణ్ణి మన కొరకు కలువరి సిలువలో బలియాగా ప్రాణమర్పించి నిబంధన చేశాడు. నీ కొరకు నా ప్రాణానైనా అర్పిస్తాను, కానీ నిన్ను పోగొట్టుకొనను. నిన్ను పోగొట్టుకోవడం నేను ఇష్టపడను. నీ కొరకు నా ప్రాణానైనా అర్పిస్తానని చెప్పి ప్రాణమును అర్పించాడు, కానీ నిన్ను పోగొట్టుకోలేదైనా. ప్రాణమును అర్పించాడు, కానీ నిన్ను పోగొట్టుకో. దేవుడు మనతో చేసిన నిబంధన అది. ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన అది. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుందాం, చూడండి. ఆ మాటను మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం, చూడండి. అది నేను ఐగుప్తులో నుండి వెలుపలకు రప్పించుటకాయి వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేడు. 10వ వచనం చదవండి. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులు ముచ్చెదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు ప్రజలై ఉండురు. దేవుడు చేసిన ఐగుప్తు దేశంలో చేసిన నిబంధన కాదది. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చేసిన నిబంధన కాదు. కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన ఏంటంటే, వారి హృదయములో నా ధర్మవిధులను, నా వాక్యము రాస్తాను. ఆ వాక్యము ఫలించాలంటే ఆ నిబంధనలో మనకు రావాలి. మనము దేవునితో నిబంధన, దేవుడు నీతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునితో మనం ఏం చేయాలి? నిబంధన చేయాలి. అంటే పెళ్ళిళ్ళలో ప్రమాణం చేస్తారు కదా. ప్రమాణం పెళ్లి కొడుకు చేస్తాడా, పెళ్లి కూతురు చేస్తాడా? ఇద్దరు చేయాలి కదా. నీకు తెలిసిపోతుంది ఎప్పుడే. ప్రమాణాలు ఇద్దరు చేయాలి. పెళ్లి కొడుకు చేయాలి, పెళ్లి కూతురు కూడా చెయ్యాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే నిబంధన కూడా, ఒడంబడికలు కూడా ఏం చేయాలి? ఎవరి ఇద్దరి మధ్యన జరగాలి. ఒక పొలం కొనుక్కుంటున్నాం అనుకోండి, ఇద్దరి మధ్యన ఏం జరగాలి? నిబంధన జరగాలి.
అమ్ముతున్నవాడు కొనుక్కున్నవాడు ఉన్నాడు, వాళ్ళ మధ్యన ఏంటి నిబంధన జరగాలి, పత్రాలు ఉండాలి అక్కడ. అలాగనే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు నిబంధన చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? నిబంధన ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి నేను కూడా దేవుని ఏం చేయాలి? నా దేవుడిని ఎంతో ప్రేమించుచున్నానని చెప్పాలి. నా కుమారుడు నిన్ను ప్రేమించున్నానంటే నా తండ్రి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పగలగాలి. దేవుడు హృదయపూర్వకంగా మాట్లాడుతూ మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగానే నేను ప్రేమిస్తాను, కానీ నా జీవితంలో ఇది జరిగితే దాంట్లో ప్రేమ ఉందా? యేసుప్రభువుని నమ్ముకుంటాను కానీ నా జీవితంలో ఇది జరగాలి. నేను బాప్తిజం పొందుకుంటాను కానీ నా జీవితంలో ఇది ప్రేమ కాదు, ఇది ఒడంబడిక కాదు, ఇది ప్రభునందు ప్రేమ, ఇది ఒప్పందం కూడా కాదు. లాటరీ తగిలితే దేవుడు, లాటరీ తగలకపోతే ఆయనతో నాకు, ఆయన దేవుడు నాకు కాదు. దేవుడు నీతో నిబంధన చేసినప్పుడు మనము దేవునితో ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన దయచేసి 51 కీర్తన గ్రంథము చూడండి, 4వ వచనం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకాయి బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా ఎదుగు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచు ఉన్నాడు. రక్షించబడిన వారందరినీ పిలవండిరా బాబు, బాప్తిజం పొందుకున్న వాళ్ళందరినీ పిలవండిరా బాబు, సంఘములకు ఆదివారం వస్తున్న వాళ్ళందరినీ పిలవండిరా బాబు అన్నాడు అక్కడ. ప్రతి ఆదివారం సంఘములో మానకుండా వస్తున్న వారిని పిలవండి అన్నాడు అక్కడ. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళందరినీ పిలవండి అన్నాడు అక్కడ. ఏమండి, కోట్లు లక్షలు కానుకలు ఇస్తున్న వారిని పిలవండి అన్నాడు అక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్నటువంటి వారిని. ఎవరితోటి? దేవునితో నిబంధన, యేసుక్రీస్తు ప్రభు వారితో నిబంధన చేసుకున్న వారిని అనగా నా భక్తులను సమకూర్చడని ఎవరు చెబుతున్నాడు? విశ్వపు శక్తులతో చెబుతున్నాడు. ఈ విశ్వపు శక్తులు ఎవరని? భూమి ఆకాశముతో చెబుతూ ఉంటున్నాడు. దేవుని ముఖ్యమైన స్నేహితులు ఎవరంటే భూమి ఆకాశమే. ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడుకునేవాడైనా, ఏమంటే ఇద్దరిని సాక్షులకు పిలిచాడు ద్వితీయోపదేశ కాండంలో. చూడుము, మేలును కీడును జీవమును మరణమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును సాక్షులుగా పిలుస్తున్నట్టు. అంతేకాదు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద. వీళ్ళ గురించి ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఇక్కడ బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను సమకూర్చండి. మీది ఆకాశమును కిందను భూమికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. పిల్లలు తీసుకురని చెప్తుంటున్నాడు. ఇప్పుడు మనం దేవునితో ఏం చేయాలి? రక్షణ పొందిన ప్రతివాడు కూడా, బాప్తిజం పొందిన ప్రతివాడు కూడా, యేసేనా దేవుడిని ఒప్పుకున్న ప్రతివాడు కూడా దేవునితో ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. రూట్కి ఎవరు బోధించారో నాకు తెలియదు. ఇలాగా ఏమండి, మోయాబు దేశంలో రూట్కి ఇటువంటి బోధకులు ఉన్నారో లేదు నాకు తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునితో నిబంధన మనం చేసుకోవాలి. దేవునితో మనం ఏం చేయాలి? నిబంధన చేయాలి. నిబంధన చేసిన వారినే దేవుడు, ఈ భూమి దేవుని పిల్లలుగా దేవునికి అప్పచెప్పుతాడు. మీది ఆకాశము కూడా ఆ పిల్లలను అక్కడికి ఆకర్షించుకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన నిబంధన ఏం చేస్తున్నాం? ఇక్కడ యోషియా నిబంధన చేసుకున్నాడు. నీ వాక్య ప్రకారంగా నడుచుకుంటాను ప్రభు నిబంధన చేసుకున్నాడు. రూతు నిబంధన చేసుకున్నది, నీవే దేవుడు, మరొకరు దేవుడు లేడు అని నిబంధన
చేసుకున్నది, శ్రమలు పడింది, బాధలు పడింది. నిబంధన గెలవాలంటే, నిబంధన మన ఎందుకు స్థిరపడాలంటే, యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడు, రూతు ఎన్ని శ్రమలు పడింది, మొర్దెకై ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎస్తేరు ఎన్ని శ్రమలు పడింది, దానియేలు ఎన్ని శ్రమలు పడ్డాడు. యేసు ప్రభువు వారు తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుని కృపలోంచి మనం తొలగిపోకుండా ఉండవలసింది. అది నిబంధన అంటే. దేవుని బిడ్డలారా, అలాగే దేవుని దగ్గరకు వచ్చి రక్షణ పొందుకున్న తర్వాత విశ్వాసములు తొలగిపోతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆ మనిషిని పొడుచుకు తింటాయి. దేవుని బిడ్డలారా, దేవునితో ఒక నిబంధన ఉండాలి. దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేయాలి. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే యేసే నా దేవుడు, నాకు మేలు చేసినా నాకు కీడు చేసినా నా కన్నీటి ప్రార్థన మాత్రం నేను మానను. నిన్ను దాటిపోడైనా, నీ ప్రార్థన దాటిపోడు, నీ సమస్యను దాటిపోడు, నీ ఏడుపేద నువ్వు ఏడు అనడు. నీ ఏడుపు నేను ఏడుస్తా, నీ కష్టము నేనే పడతా, నీ సమస్యలు నేనే భరిస్తా, నీ బాధలను నేనే భరిస్తానని చెప్పేసి మొత్తం నీ కాడంతా ఆయన ఎత్తుకుంటాడు. హల్లెలూయా. మా కుటుంబమే కారణమండి, మా కుటుంబమే దానికి సాదృశ్యమండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అద్భుతములు చేసే దేవుడు నీ కన్నీటి లోయలన్నీ కూడా ఆనందం లోయలుగా, నాట్యమాడే లోయలుగా చేస్తూ ఉంటాడు. అందుకనే పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దేవుని బిడ్డలారా, దావీదు వలె నాట్యమాడడానికి కారణం ఏమిటంటే నీ వాక్యం. ఇది దేవుని వాక్యము నీలో 30 రంతులుగా 60 రంతులుగా 100 రంతులుగా ఫలిస్తుంది కాబట్టి నాట్యం ఆడుతూ ఉంటావు. ఫలించలేకపోతే ఎలాగొచ్చామో అలాగే వెళతాం. ఎలాగొచ్చామో మనకు తెలియదు, కానీ వెళ్ళేది మాత్రం అలాగా ఉండకూడదు. సంతోషగానముతో మనం వెళ్ళాలి. నా దేవుడు నా మొర ఆలకించాడని చెప్పేసి అప్పటి నుంచి కూడా హన్న కన్నీరు విడవడం మానివేసింది, విచారించడం మానివేసింది, సంతోషంగా ఉన్నది. 12 కొడుకుని కన్నది. ఎవరు కనలేని కొడుకుని కన్నది. దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్తను కన్నదండి. దేవుని బిడ్డలారా, నిందించిన వారి పిల్లలు ఏమైపోయారో తెలియదు, హేళన చేసిన వారి పిల్లలు ఏమైపోయారో తెలియదు, అవమానపరిచిన వారి పిల్లలు ఏమైపోయారో తెలియదు. కానీ చరిత్రలో, పరలోకములోను, భూమి మీదను కూడా చిరస్థాయిగా నిలిచిపోయి కొడుకుని కన్నది ఎవరు? హన్న. దేవుని బిడ్డలారా, కన్నీరు కార్చింది, గొప్ప ఫలితాన్ని పొందుకున్నది. మనము కూడా కన్నీరు కార్చినప్పుడు నీ విన్న వాక్యానికి ప్రతిఫలాలు నీ జీవితంలో చూడగలుగుతూ ఉంటావు. దేవుడి మాటలు మన వినికిలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.